మహిళలను లక్ష్యంగా చేసుకుని భారీ ఆన్లైన్ మోసాలకు పాల్పడిన కేటుగాడు చివరికి పోలీసులకు చిక్కాడు. డాక్టర్, లాయర్, సినీ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్ మ్యాన్ అంటూ పలు వేషాలు వేసుకుని మహిళలను మభ్యపెట్టిన ఆనంద్ కుమార్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీస్ అరెస్టు చేసింది. సోషల్ మీడియా, డేటింగ్, మ్యాట్రిమోనియల్ సైట్లలో ఫేక్ ప్రొఫైళ్లు సృష్టించి అమాయక మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. ప్రేమ పేరుతో దగ్గరవుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు. నమ్మకం పెరిగిన తర్వాత అత్యవసర వైద్యం, వ్యాపార నష్టాలు, కుటుంబ సమస్యలు అంటూ కథలు చెప్పి డబ్బులు దోచుకునేవాడు. ఇలా ఒక్కరు కాదు, దేశవ్యాప్తంగా 500 మందికి పైగా మహిళలను మోసం చేసి సుమారు 2 కోట్ల రూపాయలకు పైగా కాజేశాడని పోలీసులు వెల్లడించారు. డబ్బులిచ్చిన తర్వాత బాధితులు అడిగితే వెంటనే ఫోన్, సోషల్ మీడియా ద్వారా సంబంధాలు తెంచుకునేవాడు. ఇంతటితో ఆగకుండా కొందరితో ఉన్న వ్యక్తిగత ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్కు కూడా పాల్పడినట్లు విచారణలో బయటపడింది. ఈ మోసాలకు అనేక మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు వాడుతూ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తగా వ్యవహరించాడు. చివరికి పశ్చిమ బెంగాల్లో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిపై ఢిల్లీ, ఘాజియాబాద్ ప్రాంతాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. మొత్తంగా చూస్తే ప్రేమ, పెళ్లి పేరుతో జరిగే ఆన్లైన్ మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.